హోల్లోనండి. నర్సయ్య గౌడ్ గారు, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం మాకు కట్టబెడితే, కేంద్ర ప్రభుత్వంలో అధికారం కట్టబెడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కాకపోతే మొత్తంగా అసలు అవన్నీ చూసుకుంటే ఉన్న ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి. కానీ 2 లక్షలు అని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే 2 లక్షల ఉద్యోగాలు హామీ అంటూ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అసలు 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఇవ్వడం ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? గవర్నమెంట్ మొత్తం చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా? మేడం వాయిస్ క్లియర్ ఉందా? ఓకే అండి, క్లియర్ ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఏడాదికి అది కూడా ఇప్పటిదాకా పుల్లారావు గారు చెప్పినటువంటి విషయాలు నేను విన్నాను. అయితే నేనేమంటున్నా, ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు ప్రకటించినటువంటి ఉచిత హామీలకు టీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ప్రకటించినటువంటి హామీలకు సరిపోతుందా అనేదే అసలు ప్రశ్న. అయితే ఏమంటున్నా, ఇప్పుడు 2014 లో ఉన్నటువంటి బడ్జెట్ వేరు, 2023లో 2,90,000 పైచిలకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. 2,90,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు వచ్చేసరి 3 లక్షల కోట్లు దాటుతుంది. అంటే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్పర్ట్స్ ను తీసుకుని ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఆలోచించిన తర్వాత, ఫీజిబిలిటీ ఉంది అన్న తర్వాత మాత్రమే ఈ 6 గ్యారెంటీలు కానీ లేకపోతే ఈ ఉద్యోగాల కల్పన కానీ ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ఏదో గుడ్డిగా వాళ్ళు ఇదన్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ అంటామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఎందుకంటే 138 సంవత్సరాల పార్టీ, దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మేధావులు ఉంటారు. వాళ్ళందరూ ఆలోచించిన తర్వాత దీన్ని చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాం అనే ఒక స్ట్రాటజీ మీద డిసైడ్ అయ్యి ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా 100కు 100% ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ప్రజలకు, అవి ఖచ్చితంగా ఫస్ట్ క్యాబినెట్ లోనే 6 హామీల మీద సంతకం పెడతారు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ ఒక చిన్న అంశాన్ని కూడా మనం గమనించాలి. ఏంటి అంటే, ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ లో కొన్ని హామీలని ప్రకటించడం జరిగింది కాంగ్రెస్. కాకపోతే ఎప్పుడైతే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇచ్చిన హామీలకి తిలోదకాలు పలికారు. కనీసం కరెంటు, నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కర్ణాటక ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు ఈ హామీలని తెలంగాణలో ప్రజలు ఎందుకు నమ్మాలి? స్వప్న గారు, ఇదంతా కట్టుకథ. ఎందుకంటే అక్కడి వాళ్ళను తీసుకొచ్చి, కర్ణాటక బార్డర్ లో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ కి అనుకూలంగా వీళ్ళన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళంతా చేస్తా ఉన్నారు. అక్కడికి పోయి వాస్తవమైన గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంతా కరెక్టే ఉంది. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామన్న ఆలోచనతోటి కరెంట్ ఇస్తలేదు, అవి హామీలు చేస్తలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ 100% వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ అడ్వాంటేజ్ కొరకు ఈ తప్పులను చెప్తా ఉంది. పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేపిస్తా ఉంది. నేను ఇదే బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇంతకు ముందు సెకండ్ సారి కానీ ఫస్ట్ సారి కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? దళిత బంధు అన్నారు. నేను ఒక డేట్ కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆగస్టు 19, 2014 రోజున ఒకే రోజు కుటుంబ సమగ్ర సర్వే అని నిర్వహించినప్పుడు ఈయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 1,70,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయన్నప్పుడు వారికి మీద అప్పుడు దళిత బంధు ఎందుకు పెట్టలేదు? 2వ టర్మ్ లో ఎందుకు పెట్టిరు? పెట్టిన తర్వాత ఎందరికి ఇచ్చిండ్రు? మొత్తం డొల్ల కదా. కాబట్టి ఇలాంటి హామీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం అంటే హాస్యాస్పదం కదా. మేము కర్ణాటకలో చేస్తా ఉన్నాం, ఇవే 6 గ్యారెంటీలు ఇప్పుడు తెలంగాణలో కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇందులో అనుమాన పడవలసిన అవసరం. ప్రజలకు లేని అనుమానాలు క్రియేట్ చేయడానికి పెయిడ్ ఆర్టిస్టులతోటి చేస్తా ఉన్నారు. ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ బడ్జెట్ సరిపోదు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలకు ఇంకో 1,000-500 పెంచి మీరెట్లా ప్రకటించారు? మరి మీరు ఎలా చేస్తానంటున్నారు? మమ్మల్ని ఎలా చేయలేమంటున్నారు? ఇప్పుడు 15,000 రూపాయలు మేము చెప్తా ఉన్నాం. మేము రైతు భరోసా 15,000 రూపాయలు చెప్పినాం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 16,000కు పెంచుతామని చెప్తా ఉన్నారు. మేము 500కి ఇస్తాం సిలిండర్ అంటే వాళ్ళు 400కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము 4,000 పెన్షన్ ఇస్తామంటే మేము 5,000 వరకు పెంచుతాం. అంటే మీకెట్లా వస్తుంది బడ్జెట్? మరి మమ్మల్ని ఎట్లా అంటా ఉన్నారు? అంటే మీరు చెప్పేది అబద్ధాలే కదా. మేము చెప్పేది మీకంటే తక్కువ చెప్పినాం. మేము ఖచ్చితంగా నెరవేర్చాలని ఒక కమిటీ ద్వారా, ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఇండికేషన్ తోటి ఇచ్చినటువంటి ఈ హామీల కంటే 2 రూపాయలు ఎక్కువ చెప్పి మీరు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక దొంగ అని అరిచినట్టున్నది. మీరు చేయరు, కాంగ్రెస్ పార్టీని చేయనియరు. మీరు ఏమి చేసినా మీరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా మీరు
చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా కట్టి మిమ్మల్ని అందరినీ కట్టగట్టి అందులో పెట్టే రోజు ఖచ్చితంగా వస్తా ఉంది. ఈ రోజు 3016 అని నిరుద్యోగ భృతి చెప్పారు కదా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ కూడా 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు కదా. మరి మీరా అండి మమ్మల్ని అనేది? మీరు ఇచ్చిన హామీలే తుంగలో దొక్కిరు. బీసీ బంధు అన్నారు. ఇంకొకటి మేడం, రీసెంట్ గా జరిగిన ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఇది రైతు బంధు పైసలు వేస్తాం ఎన్నికల ముందట మాకు ఓటర్లు మా వైపు రావడానికని అనుమతి కోరిరు. కానీ మరి బీసీ బంధుకి ఎందుకు కోరలే, లేకపోతే ఈ దళిత బంధుకి ఎందుకు కోరలే, లేదు అని అంటే 3016 నిరుద్యోగ భృతికి ఎందుకు కోరలే? ఇవన్నీ ఎక్కడే అండి? అంతే ఎన్నికల రాజకీయము, ప్రజలను ముంచే రాజకీయం మాత్రమే తెలంగాణలో కేసీఆర్ చేస్తుడు తప్పితే వాస్తవాలు లేవు. కాబట్టే ఈ రోజు 78 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉంది. కేవలం 29 నుంచి 30 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ కు వస్తా ఉన్నాయి. 3 నుంచి 4 సీట్లు బీజేపీకి వస్తాయి. సిర్పూర్, కాగజ్ నగర్ ఆర్ఎస్పీకి వస్తుంది. అంతవరకే తప్ప మిగిలినది క్లారిటీ తోటి ఉన్నారు ప్రజలు. నేను గ్రౌండ్ లో తిరుగుతూ నర్సయ్య గౌడ్ గారు రీసెంట్లీ మీరు పార్టీ చేంజ్ అయ్యారు. గత పార్టీలో ఏంటి మీకు ఇబ్బంది, ఎందుకు మీరు పార్టీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది? అయితే మేడం, నేను మొదటి నుండి కూడా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ నుంచి వచ్చిన మాట వాస్తవం. నేను ఒక్కసారైనా ఎమ్మెల్యేగా పువ్వు గుర్తు మీద పోటీ చేయాలని అనుకున్నాను. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. నాకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించిన, గౌడ్స్కి ఇస్తానన్నది, బీసీలకు ఇస్తానన్నది. నేను పోయి నామినేషన్ వేసిన తరువాత 3 లక్షల పైచిలకు బీసీ ఓటర్లు ఉన్నటువంటి మేడ్చల్లో ఓసీ అభ్యర్థిని చివరి మూమెంట్ లాస్ట్ 10th నాడు బీఫామ్ ఇచ్చారు. ఆయన కూడా 1 year కింద జైన్ అయ్యిండు. ఆయనకు అంటే మామూలుగా 10,000 నుంచి 15,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. మరి చాలా బాధపడ్డాను. అయితే నేను వేసినటువంటి నామినేషన్ నేను వెనుకకు తీసుకోలేదు కాబట్టి టెక్నికల్ ఐఎమ్ సస్పెండెడ్. కాబట్టి నాకు విజిల్ గుర్తు సింబల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాను. కాకపోతే ఇక్కడ మేడ్చల్లో బీసీ బిడ్డ వజ్రేష్ యాదవ్ గారు బీసీ బిడ్డ కాబట్టి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది కాబట్టి నాకు పడే 2-3 వేల ఓట్లు చీలి ఆయన ఓటమి పాలైతే నా వల్ల అవుతారన్న ఆలోచనతోటి నేను ఎట్లాగో దీని తర్వాత కూడా నేను ఏదో పార్టీలో చేరాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్రోచ్ అయ్యాను. కాబట్టి నేను ఖచ్చితంగా అందులో చేరి వాళ్ళకు నేను మద్దతు చేస్తాను. నా విజిల్ గుర్తుకు నేను ఇది మనం ప్రచారం చేయట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే నేను మారినా. కానీ నేను బీజేపీ పార్టీ నుంచి కావాలని వచ్చి చేరినోని కాదు. వాళ్ళు టెక్నికల్ ఐ వాజ్ సస్పెండెడ్. ఎందుకంటే నేను అఫీషియల్ క్యాండిడేట్. ఓకే, అన్మ్యూట్ చేయండి నర్సయ్య గౌడ్ గారు, అన్మ్యూట్ చేయండి. అయితే నేనేమంటున్నానంటే నేను అంటే టెక్నికల్లీ సస్పెండ్ అవుతున్నాం కాబట్టి తర్వాత నేను కంటిన్యూ అవుతా ఉన్నా. నేను ఖచ్చితంగా కంటిన్యూ అవుతున్నా కాబట్టి అంటే మీరు ఆశించిన స్థానంలో మీకు టికెట్ రాలేదు కాబట్టి మనస్తాపం ఉంచింది, మీరు పార్టీ మారారు, అంతేనా? అంతే తప్ప కావాలని నేను చేసింది. ఒకవేళ టికెట్ ఇచ్చుంటే మీరు అక్కడే ఉండేవారా? నేను టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా పోటీ చేసి నేను జవాబు చెప్తాను. అవకాశం ఇవ్వండి నరసయ్య గౌడ్ గారికి, నేను జవాబు చెప్తాను. ఆయన కంటే బాగా నేను మాట్లాడొచ్చా? చెప్పండి పుల్లారావు గారు. చెప్పండి. మాట్లాడతా. మంచి పని చేశాడు, మంచి పని చేశాడు. ఎందుకంటే ఆల్ రైట్, మీరు మాట్లాడండి. ఓకే అండి, ఓకే పుల్లారావు గారు, మిత్రుడు మాట్లాడతా అంత తర్వాత చెప్తాను. ఓకే, ఒక నిమిషం.